స్పీకర్ గారు చొరవ పెట్టి రైతు సమస్యల మీద ప్రభుత్వాన్ని చర్చలకు ఒప్పించినందుకు స్పీకర్ గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ప్లీజ్ సైలెన్స్. ఈరోజు కొద్దిగా ప్రభుత్వం దిగొచ్చింది. పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు రైతు కుటుంబం నుంచి వచ్చారు. రైతు బాధలు కూడా వారికి తెలుసు. ఈరోజు కొంత దిగొచ్చి రైతు ఆత్మహత్య విషయం లోపల చనిపోయిన కుటుంబాలందరికీ ఇస్తానని వచ్చారు. చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీన్ని 400కో 500కో కుదించకుండా పెద్దలు కోదండరామ్ గారు చెప్పినట్టయినా వినండి. ఆఖరికి ఎన్సీఆర్బి ఇంతకుముందు జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు 1400 కుటుంబాలు చనిపోయాయి. దాన్ని కోత పెట్టకుండా అందరికి ఇప్పించేటట్టు చేయాలనేది. రుణమాఫీది కూడా కొంత ప్రభుత్వం ముందుకొచ్చాది. ఆ రుణమాఫీ కూడా మొత్తం కూడా వర్తించేటట్టు ఒక్కటేసారి వర్తించేటట్టు చేస్తే బాగుంటుందనేది సూచన. కరువు మండలాల గురించి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకో కొంత పిస్టేజ్గా పోతున్నదని అర్థమవుతున్నది. ఎందుకంటే మేము కేంద్ర ప్రభుత్వానికి గతంలో అగ్రికల్చర్ మినిస్టర్ గారు కలవటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రిపోర్ట్ కూడా మా దగ్గరికి వస్తలేదు. అన్ని రాష్ట్రాలు కరువు కిందనో వరదల కిందనో రిపోర్ట్లు వస్తున్నాయి, కానీ తెలంగాణ ప్రభుత్వం నుంచి కరువు కానీ నష్టపరిహారం గురించి కానీ వరదల గురించి కానీ ఒక్క రిపోర్ట్ కూడా తెలంగాణ ప్రభుత్వం పంపిస్తలేరు అని పదే అగ్రికల్చర్ మినిస్టర్ గారు మాకు చెప్పడం జరిగింది. ప్రెస్ మీడియా దృష్టికి కూడా వారే స్వయంగా వచ్చి చెప్పడం కూడా జరిగింది. నేను ఒకటే దాని మీద శ్రీనివాసరెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, మేము రిపోర్ట్ పంపించినామని. రిపోర్ట్ రాలేదని కూడా వాళ్ళు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. నేను ఒకటే ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది, కేంద్రం నుంచి కూడా మనం సాయం తీసుకున్నందుకు అవకాశాలు ఉన్నాయి. సరైన రిపోర్టు పంపిస్తే కేంద్రం సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మీకు చొరవ లేకపోతే ఇక్కడ బీజేపీ పార్టీ ఉన్నది, అలయన్స్ పార్టీ మేమున్నాం. కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఈ రాష్ట్రానికి ఆదుకున్నందుకు మేము సిద్ధపడతామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. కరువు మండలాలు కూడా ఇప్పటి వరకు కూడా రిపోర్ట్ పంపించలే. మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ మీటింగ్ లోపల బీఎస్సీ మీటింగ్ లోపల ఎట్లా పంపించాలి, ఏ రూపంగా పంపించాలి ఆలోచన చేస్తున్నాం అనేది చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు 14 రాష్ట్రాలు రిపోర్ట్ పంపించాయి. కరువు కింద డిక్లేర్ చేయండి అని 14 రాష్ట్రాలు పంపించాయి. మన రాష్ట్రం నుంచి ఒక రిపోర్ట్ పోలే. కరువు కింద ప్రకటిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా పరువు పోద్దనా, మీకు ఇబ్బంది అవుతుందనా, ఎందుకో మాకు అర్థమవుతలేదు. ఇది ధనిక రాష్ట్రం అని గొప్పగా చెప్పుకొని కరువు కింద ఉన్నది మీకు ఆలోచన వస్తున్నదో నాకు అర్థమవుతలేదు. దయచేసి రాష్ట్రం ధనిక రాష్ట్రమే, కానీ ప్రజలు పేదవాళ్ళు ఉన్నారనేది గుర్తుపెట్టుకోండి.
మన రాష్ట్ర తెలంగాణ ధనిక రాష్ట్రం, భారతదేశంలో పట్టిన ధనిక రాష్ట్రం. కానీ భారతదేశంలో పట్టిన తెలంగాణ రైతులు పేదవాళ్ళు అనేది గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ వర్షపాతం కూడా 248 మండలాల లోపల వర్షాలు తక్కువ పడ్డాయి. 50% మండలాలు కరువు కింద మనం డిక్లేర్ చేసేందుకు అవకాశం ఉన్నది. వర్షాలు పడ్డాయి కూడా వాళ్ళు సుఖంగా లేరు. వర్షాలు పడ్డాయి. ఇప్పుడు జనగాం డివిజన్ ఉదాహరణ చెప్పారు. జనగాం డివిజన్ కరువు ప్రాంతం కింద డిక్లేర్ చేసేందుకు మీకు అవకాశం ఉన్నది. ఇప్పుడు మీ ప్రాంతం ఉన్నది భూపాలపల్లి స్పీకర్ గారి ప్రాంతం. వర్షాలు పడ్డాయి. ఎప్పుడు పడ్డాయి? విత్తనాలు 3 సార్లు పత్తి విత్తనాలు మొన్న మేము పోయాం భూపాలపల్లికి. రైతులు చెప్తున్నారు, మీ దృష్టికి కూడా వచ్చింది. 3 సార్లు విత్తనాలు వేస్తే ఎండిపోయినాయి. 3వసారి విత్తనం మొలికెత్తింది, కానీ ఆ వర్షాల వల్ల చెట్టు ఎదగలేదు, కాయ గాయలేదు అనేది రైతులు చెప్పడం జరుగుతున్నది. పర్కాల నుంచి భూపాలపల్లికి పోతే మన గతంలో ఇటుపక్క అటుపక్క వరి కండ్లకు వచ్చినట్టు అవుపడేది. కానీ వర్షాలు లేటుగా పడటం వల్ల వరి నాట్లేదు. 50% నాట్లేదు. ఈ రాష్ట్రంలో కూడా 1 కోటి పైన ఎకరాలు సాగే అవకాశం ఉండే 46% సాగైంది. వరి విస్తీర్ణం కూడా 10 లక్షల హెక్టార్లకు సాగేదనుకుంటే 7-8 లక్షలకే సాగైంది. నేను ఒకటే పత్తి కూడా తక్కువ సాగైంది. సాగైన దాంట్లో కూడా 34 లక్షల హెక్టార్లు సాగైతే ఇంకా ప్రతిసారి సాగే దాంట్లో కూడా 50% పడిపోయింది. పప్పు దినుసులు కూడా చాలా తక్కువైంది. సోయాబీన్ 4 లక్షల ఎకరాలు అయినా కూడా ఘోరమైన పరిస్థితి ఉన్నది. దయచేసి నేను ఒకటే ప్రభుత్వాన్ని, సాగైన వాళ్ళు కూడా వర్షాలు పడ్డవాయి కూడా ఘోరమైన పరిస్థితి ఉన్నది. చెట్లు మొలిచినాయి కొన్ని దిక్కులు, కానీ సరైన కాతగాయక ఇబ్బంది పరిస్థితి ఉన్నది. వరి కూడా నాట్లు వేయలేక వెనకసిరి వర్షాలు పడ్డ వల్ల నాటేస్తే పంట రాదు అనే దాని మీద వరి కూడా సాగు వేయలేకపోయారు. దయచేసి రిపోర్టు కూడా మీరు వర్షపాతమే కాకుండా పంట ఎంత వేసిండ్రు, అది దిగుబడి వచ్చే పంట కాదా అనేది నిర్ధారించవలసిన పరిస్థితి ఈ ప్రభుత్వం మీద ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు 2 సంవత్సరాల నుంచి రైతు ఆత్మహత్యలు పెరిగాయి. ఎవరి లోపం అనేది పక్కకు పెట్టండి. ఊకే మీ మంత్రులు పదే ఆ ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది, పదే మీ స్టేట్మెంట్లు చూస్తా అంటే మీకే కొద్దిగా ఇన్సల్ట్ అనిపిస్తుంది. అన్ని ప్రభుత్వాలు ఫెయిల్ అయినాయి అనుకుందాం. మిమ్మల్ని అధికారం తీసుకొచ్చారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఉన్నది. వాళ్ళు మంచి చేసి ఉండి తెలంగాణ ఇచ్చిన వాళ్ళు అయినరు. అయినా వాళ్ళు నమ్మలే. కొత్తగా మీరు బాగా ముచ్చట్లు చెప్తాను, కథలు బాగా చెప్తాను, పిట్ట కథలు బాగా చెప్తానని అరే వీళ్ళకు ఒకసారి అవకాశం ఇద్దామని ఇచ్చిన కాంగ్రెస్ను నమ్మకుండా మీకు అధికారం ఇచ్చారు. ఇంకా పాత ప్రభుత్వాలు ఏం చేసినాయి, కాంగ్రెస్ ఏం చేసింది, తెలుగుదేశం ఏం చేసింది అనేది ఊకే తిట్టుకుంటా పోతే ప్రజలు మిమ్మల్ని అసహించుకునే పరిస్థితి ఉన్నది. మీరు అధికారం ఉన్నారు, మేము ప్రతిపక్షం ఉన్నాం.
మిమ్మల్ని అడుగుతాం, మీరు జవాబు చెప్పాలా కానీ దాడులు చేసే ప్రయత్నం చేస్తే అది మంచి పద్ధతి కాదని కూడా ఈ ప్రభుత్వానికి. జిల్లా పరిషత్లో ఓ ఎమ్మెల్యే అడిగితే చెంపగొట్టారు, ఓ దిక్కున ఓ ఎమ్మెల్యేను చిన్నారెడ్డి గారిని ఆయనను కొట్టారు, నిన్న మమ్మల్ని నన్ను కొట్టించారు. నేను వాటన్నిటికి ఓదలుచుకోలేదు, ఇది రైతుల సమస్య కాబట్టి వాటి జోలికి నేను ఓదలుచుకోలేదు. ఆ ఇష్యూని నేను స్పీకర్ గారి దృష్టికి తీసుకుపోయాను. నిన్న నా మీద దాడి ఓ 100 మంది తెలుగుదేశం కార్యకర్తలను తలకాయ బలగొట్టిన విషయం కూడా స్పీకర్ గారికి చెప్పాను. నాకేదో సమయం ఇవ్వాలి, ఇలా రైతుల సమస్య కాబట్టి దాన్ని నేను డైవర్ట్ చేయదలుచుకోలే. మా ఎమ్మెల్యేల దాడులను కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టిన విషయాల్లో మాకు సపరేట్ టైం ఇవ్వని స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేశాను, వారు ఇస్తారని హామీ ఇచ్చారు. ఈ సబ్జెక్ట్ నేను ఒక్కటే కోరేది, ఎదురు దాడులు చేసే ప్రయత్నం మీరు మానుకోమని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, మన తెలంగాణ అని మీరు అంటున్నారు, మేము అందరం అనుకుంటున్నాం. న్యాయం జరిగే ప్రయత్నం చేయండి. ఇంకా ఆంధ్రులను వీళ్ళను వాళ్ళనో పేర్లు చెప్పుకొని పబ్బం కట్టుకునే ప్రయత్నం దయచేసి మానండి అని కూడా ఈ సందర్భంగా మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. రైతుల ఆత్మహత్యల విషయంలో ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి. ముఖ్యమంత్రి గారు ఉంటే ఇంకా బాగుండేది. వారు కొన్ని స్పందించేందుకు అవకాశం ఉండే. ఖరీఫ్ పోయినసారి ఒక్కసారి మీరు రిపీట్ చేసుకోమంటున్నా. ఖరీఫ్లో మీరు ఏం చెప్పారు? పోయినసారి ఖరీఫ్లో క్లియర్గా చెప్పారు, కరెంట్ ఇస్తాం, పంటలు వేసుకోండి. ఛత్తీస్గఢ్ నుంచి 4 కట్టెపోలైన నాటి 24 గంటల కరెంట్ ఇస్తా అని చెప్పావు. నేను ఒకటే అంటున్నా, రైతులకు 9 గంటలు ఇస్తానని చెప్పావు. ఖరీఫ్లో పంటలు వేసుకున్నారు, అప్పుడు బావులలో నీళ్లుండే, బోర్లలో నీళ్లుండే, ఫుల్లుగా పంటలు వేసుకుంటే వచ్చిరాని కరెంటు తోటి పంటలన్నీ ఎండిపోయినాయి. ఇది మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. మీరు తపలాలు కొట్టుకుంటా ఇంకా తిరుగుతానంటే కృష్ణారావు గారికి నేను ఎవరు చెప్పలేం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా కోరేది, ఖరీఫ్ పంటలు ఎండిపోయేందుకు కారణం మీ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. నా పంట నాది ఎండిపోయింది కరెంట్ ఇవ్వలేక. నా ఒక్కటే పంట కాదు, తెలంగాణలో రైతాంగం పంటలన్నీ కూడా ఎండిపోయినాయి. చిన్నారెడ్డి కూడా పంట ఎండిపోయింది. నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ కూడా కోరేది, ప్లీజ్ మీకు మార్పు రాదు. నేను అక్కడ ఆ బిఎస్సీలో చెప్పిన మేము మాట్లాడతా అంటే మీ మంత్రులు లేచి లూళ్ళు పెడతారు. ఆ సంస్కృతి బంద్ చేయండి. ఇంకా మాట్లాడుతున్నారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఖరీఫ్ లోపట వచ్చిన పంటకు కూడా గిట్టుబాటు ధర బల్లే. పోయిన సంవత్సరం అది నేను మంత్రులందరి దృష్టికి తీసుకుపోయినా. పత్తి అది వచ్చిన పంట కొద్దిగా, వచ్చిన పంట కూడా కొద్దిగా వస్తే ఆ పత్తి రేటు 3,000కు 2,800కు అమ్ముడు పోయింది. రైతుకు ఏరేదందుకు మీ భూపాల్పల్లి నియోజకవర్గంలో కూడా పత్తి రైతులు ఎక్కున్నారు. రైతు కింటా ఏరాలంటే 1,500 రూపాయలు అవుతున్నది కూలి వాళ్ళకి, వచ్చేది 2,500. ఆ కూల పెట్టే బదులని పంట మీదనే వదిలిపెట్టారు పత్తి చాలా దిక్కున. నేను హరీష్ రావు గారి దృష్టికి, మార్కెటింగ్ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాను. కేంద్రంలో సీసీఐ ఢిల్లీ బై చైర్మన్ మీ ఎమ్మెల్యేల ముద్దం కూడా కలిశాం మేము.
4,000 పడేటట్టు సీసీ ద్వారా కొనేటట్టు ఏర్పాటు చేయండి. ముందుకు వస్తలేదంటే చైర్మన్ చెప్పారు క్లియర్గా. నన్నేం చేయమంటావయ్యా? ఆ మార్కెటింగ్ అధికారులు సహకరిస్తలేరు. మీ అధికారులను ఇవ్వండి, మీ కేంద్రం నుంచి ఇక్కడ ఎంప్లాయీస్ని పెట్టేందుకు అవకాశం లేదు, కొనేందుకు స్టాప్ లేదు, ఆ సెక్రటరీలు సహకరిస్తలేరని సిసిఐ చైర్మన్ ముఖ్యమంత్రి గారికి రిపోర్ట్ రాశాడు. ఆఖరికి మార్కెటింగ్ మంత్రి గారు ఒక 4-5 ఎంప్లాయీస్ను సస్పెండ్ చేసిన సంగతి కూడా మీకు గుర్తు చేస్తున్నాం. అది లేట్ అయింది. మొదలే మీరు సిసిఐ ద్వారా వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తే మీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో అధికారులందరూ సహకరిస్తే ఆ ఖరీఫ్ పంటలో సిసిఐ వాళ్ళు కొనేందుకు సిద్ధంగా ఉండే. అది రాష్ట్ర ప్రభుత్వ అశ్రద్ధ వలన పత్తికి ధరబడలేదనేది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. మీ మీద ఆరోపణలు కాదు, ఇది వాస్తవం. మీరే అన్నారు టిఆర్ఎస్ పార్టీ అధికారం రాకముందు ఇప్పుడు మంత్రులైన వాళ్ళు మార్కెట్ యార్డ్ల చుట్టూ తిరిగి టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే సంవత్సరం వస్తుంది 5,000 కింటా అమ్మిస్తారని పత్తిని మీరు చెప్పారే. ఏమైంది ఆ మాటలని? ఆ ప్రయత్నం కూడా లేదే. మీరు కాదు, అది కేంద్ర ప్రభుత్వం సిసిఐ ద్వారా కొనాలి. మీ మీద ఆరోపణలు చేయాలనేది మాకు ఆలోచన కాదు. ఆ కేంద్రం మీద ఒత్తిడి చేసే ప్రయత్నం ఎందుకు చేయలేకపోతున్నారు? లేకపోతే సిసిఐ ద్వారా కొనకపోతే పత్తిని కొనిపించే అవకాశం మీకున్నది. అవసరమైతే 1000 కోట్లు పెట్టండి, మీరు కొనండి. కొని తర్వాత మీరు అమ్మే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయొచ్చు. గతంలో సంఘటనలు ఉన్నాయి. మిర్చి రేటు పడిపోతే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నాఫాడ్ నుంచి ఎందుకు నవ్వుతారు? ఇప్పుడు ఇక్కడ మంత్రులు అప్పుడు మంత్రులు ఉన్నారు, వాళ్ళకు కూడా సిగ్గు అనిపించాలి. నేను ఒకటే, ప్లీజ్ సైలెన్స్. అప్పుడు మిర్చి రేటు పడిపోతే దయాకరావు గారు మీరు సబ్జెక్ట్ చెప్తున్నారు, సంతోషం, అట్లే చెప్పండి. ఈ సిగ్గుంటే గిగ్గుంటే అంటే మళ్ళీ లేని ఇవన్నీ ప్రొవొకేషన్స్ మంచిది కాదు. అది అన్పార్లమెంటరీ, దయచేసి దాని రికార్డుకి దొరికించండి. నవ్వకుండా నన్ను హేళన చేయకుంటుంటే అన్పార్లమెంటు నేను విత్డ్రా చేసుకుంటున్నా. నేను దాంట్లో నేను బేసిజాలకు పోదలుచుకోలేదు. మీరు రెచ్చగొడితే నాకు మాటలు వస్తాయి, అవి రెచ్చగుంటా ఉండండి. ఆ రోజు మిర్చి రేటు పడిపోతే 200 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసి ఆ రోజు ఉన్నది. ఇప్పుడు కూడా పత్తి రేటు పూర్తిగా పడిపోయింది. సిసిఐ వాళ్ళని ఒత్తిడి చేయండి, వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించి విపరీతంగా ఉన్న దాంట్లో పత్తి వచ్చే అవకాశం ఉన్నది. దాన్ని ఎట్లా కాపాడాలి, ఆ రైతులకు ధరలు ఎట్లా రావాలనేది దయచేసి నేను ఆలోచించమని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఖరీఫ్లా మీ పొరపాటు వల్ల ఆత్మహత్యలు జరిగాయనేది నేను పదే చెప్పడం కూడా నాకు న్యాయం అనిపిస్తున్నది. మళ్ళా ఖరీఫ్కి వచ్చింది, రబీకి వచ్చినాం. రబీకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్పారు, చాలా సంతోషపడ్డాను. కరెంటు ఫుల్గా ఇస్తాం మీరు అని తర్వాత చెప్పారు. పంటలన్నీ మొదలు చెప్పారు, కరెంటు ఇయ్యలేము, పంటలు వేసుకోవద్దు అని మొదలు చెప్తే ఎవ్వరు పంటలు వేసుకోలే. పంటలు వేసుకోకపోయే వారికే తర్వాత కొద్ది రోజుల తర్వాత ఫుల్గా కరెంట్ ఇస్తాం, మీకు ఇబ్బంది లేకుండా ఇస్తామంటే అప్పుడు తలకాయ పట్టుకున్నారు రైతులు. మొదలో ముఖ్యమంత్రి గారు మీరు కరెంటు లేదు, మీరు పంటలు వేసుకోవద్దనంటే రైతులు ఎవ్వరు కూడా వేసుకోలేదు. తర్వాత మీరు కరెంట్ ఇచ్చారు. మీరు కరెంట్ ఇవ్వలేదని కాదు, కానీ అదే మొదలు జాగ్రత్తగా రైతులను పంటలు వేసుకోమంటే కొంత లాభం జరిగేది.
దీని నిర్లక్ష్యం కూడా మీరు ఎట్లా చేశారో ఒక్కసారి ఆలోచించండి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముందుండి కరెంటు వేరే రాష్ట్రాల నుంచి కొనుక్కొచ్చారు. మీరు లేట్గా, ఎందుకు లేట్ అయిందో నాకు తెలుస్తలేదు, లేట్గా పోయి కొన్నారు. అప్పటి వరకు అన్ని రాష్ట్రాలలో కరెంటు దొరకలేదు మీకు. అదే అడ్వాన్స్ కొన్నారు ఈసారి. అది పోయినసారి కూడా అడ్వాన్స్ మీరు కరెంటు కొంటే అంత ఇబ్బంది రాకపోయేది. పోయినసారి సంవత్సరం రైతు ఆత్మహత్యలకి మీది బాధ్యత కాదా అనేది ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. ఈ సంవత్సరం అడ్వాన్స్ కొన్నట్టు పోయిన సంవత్సరం ఎందుకు కొనలే? ఆ పరిణామాలే ఈ రైతు ఆత్మహత్యలు అనేది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదే రీతిగా నేను మంత్రులను కూడా విజ్ఞప్తి చేస్తున్నా, రైతులను హేళన చేసే ప్రయత్నం చేయకండి. ఆత్మహత్యలను చేసుకున్న రైతులను ధైర్యం చెప్పే ప్రయత్నం మీరు చేయండి. ఇన్సల్ట్ చేసే ప్రయత్నం చేయకండి. మేము ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇదే అసెంబ్లీ లోపట కొంతమంది తెలంగాణ విద్యార్థులు చనిపోతుంటే హేళన చేస్తే మనం పోరాటం చేశాం. అది ఎవరనేది పక్కకు పెట్టండి. 1200 మంది రైతుల ఆత్మహత్యలు చచ్చిపోయిందని మనం అందరం కలిసి ఆ రోజు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారు కూడా 1200 మంది తెలంగాణ కోసం విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళకి తీర్మానం కూడా చేశాం. 1200 పోయినాయి. మీరు 1200 చనిపోయినట్టు మీరే కండువలేశారు వాళ్ళకు. ఆ శవాలను ఊరేగించి మీరు ఓట్లు సంపాదించుకున్నారు. నేను ఒక్కటే కోరేది, నేను వాటి జోలికి పోకుండా ఇవాళ రైతుల ఆత్మ విషయంలో ఆత్మహత్యలో 1400ది తేడా ఎందుకు వస్తున్నది? దాన్ని కుదించే ప్రయత్నం మీరు ఎందుకు చేస్తున్నారు? రైతు చనిపోయిన దాని మీద ఈయన ఎందుకు చచ్చిపోలేదు, ఆ రోగం చచ్చిపోయిండు, ఈ రోగం చచ్చిపోయిండు ఆయన రైతు కాదా అండి? రైతులు కూడా ఎవరన్నా బాగా డబ్బులున్న రైతులు ఉన్నారా? ఫామ్ హౌస్ ఉన్న రైతులే డబ్బున్న రైతులు. ఎవరైనా కావాలని పన్నులు ఎగ్గొట్టేదందుకో పన్నులను ముందుకో తోటలు పెట్టి వ్యవసాయం చేసిన వాళ్ళు రైతులు కాదు. చిన్న రైతులందరూ ఎట్లా చనిపోయింది అనేది హేళన చేయ ప్రయత్నం చేయకుండా రైతులందరికీ కూడా వర్తించినట్టు దయచేసి చేయవని ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. రైతుల ఆత్మహత్యలు కాకుండా కూడా మనకు కొన్ని మార్గాలు ఉన్నాయి. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, రుణమాఫీది కొంత ముందుకొచ్చారు, మొత్తం మాఫీ చేసే ప్రయత్నం చేయండి. బ్యాంకు రుణాలు సరైన రీతిలో ఆంధ్రాలో 50% చేశారయ్యా. 1,50,000 ఒకరు అంటున్నారు. ఆడ 1,50,000 రుణమాఫీ చేస్తే 50,000 ఉన్న రైతులకు ఒక్కటేసారి ఎట్ ఏ టైం మాఫీ చేయటం వల్ల చిన్న రైతులకు 50% లాభం జరిగింది. నేను వాటన్నిటికీ ఆంధ్ర తెలంగాణ కాదు, మన తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం. ఒకటేసారి మాఫీ చేస్తే రైతు ఆత్మహత్యలు ఆగుతాయి. అది పెద్ద పరిష్కారం. ఎన్నికల ముందు మనం చెప్పాం, రైతు రుణాలు మొత్తం మాఫీ చేస్తామని చెప్పాం. 1,00,000 రూపాయలని మీరు పెట్టారు. 1,00,000 రూపాయల లోపల కూడా ఎన్ని నిబంధనలు ఇవ్వాలి? ఈరోజు 1,00,000 రూపాయలు ఒకటేసారి మాఫీ చేయండి, వేరే దిక్కున తగ్గియండి. 17,000 కోట్లు పెద్ద ఇబ్బంది కాదు. నాకు నిన్న మా రావుల చంద్రశేఖర్ రెడ్డి లెక్కలేసి నాకు చూపెట్టారు. ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు హామీలు ఇచ్చినాయి 10 లక్షల కోట్లట. అంటే ఇంక 20,000 దాకా కూడా నేను ఒకటే వాటన్నిటి కూడా జోలి పోదలుచుకోలే. దయచేసి నేను 17,000 కోట్లది రుణమాఫీ చేయండి. మొదలే కాలే కదా సార్, 30 నిమిషాలు అయింది, మొదలు కాలేదంటే. అదే తిరిగా ఎన్నికల మేనిఫెస్టోలో మీరు క్లియర్గా చెప్పారు, 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ. గత అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారు నన్ను హేళన చేశారు. మేము ఇంగ్లీష్లో వేరే రాశాం,
తెలుగులో వేరే రాశామని. ఇది మీరిచ్చిన బుక్కే. ఎల్టీ అని పెట్టలే, క్రాప్ లోన్ అని పెట్టలే, గోల్డ్ లోన్ అని పెట్టలే. రైతు తీసుకున్న రుణ మాఫీ మొత్తం చేయటం జరుగుతుంది 1,00,000 రూపాయల వరకని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. ఈరోజు దానికి నిబంధనలు. అప్పుడు ఎలక్షన్ల ముందు అనుకున్నాడు కేసీఆర్ గారు ప్రభుత్వం వస్తుంది, కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, నా రుణం అంతా మాఫీ అవుతుందని మిత్తి కట్టకుండా రైతు ఉంటే ఇప్పుడు ఆ మిత్తి పెరిగింది. ఇప్పుడు మిత్తిలు వసూలు చేస్తాను కానీ కొత్త లోన్లు ఇస్తలేరు. దయచేసి మీరు బ్యాంకర్స్ మీటింగ్ పెట్టి మీరు రివ్యూ చేస్తున్నారు కానీ బ్యాంక్ వాళ్ళు సహకరిస్తలేరు. దయచేసి మీరు ఆలోచించండి. ఒక్కటేసారి 1,00,000 రూపాయలు తతిమ్మ పద్దులన్నీ ఆపి కొన్ని మీ వేరే దాంట్లో మాకు కొన్ని ఇబ్బందులైనా పర్వాలేదు, మేము బాజాబ్తో చెప్పండి. మీరే చెప్పారు కదా, వాటి గురించి వీటి గురించి అడగకుండా ఒక్కటేసారి 17,000 కోట్లు మీకు, దాంట్లో దీర్ఘకాలిక లోన్లు 3-4 వేల కోట్లు ఉంటాయి. క్రాప్ లోన్లు, ఎల్టీ లోన్లు డబల్ తీసుకున్న వాళ్ళు ఎక్కువ రైతుల మంది ఉంటారు. ఎల్టీ లోన్లు, దీర్ఘకాలిక లోన్లు తీసుకున్న వాళ్ళు తక్కువ మంది ఉంటారు. వాళ్ళను కూడా ఇంక్లూడ్ చేసే ప్రయత్నం చేయండి. మీరు ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకోండి. దాని గురించి కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచించాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మార్కెటింగ్ గోదాం చాలా సంతోషం, మీరు కొన్ని చేస్తున్నారు. మండల వైజ్గా గోదాంల స్కీమ్ మంచి స్కీమ్. అది రైతులు పంటలు నిల్వ వేసుకున్నందుకు ఒక మంచి ఆలోచన చేశారు. మీరు కొన్ని చేస్తున్నారు కానీ అసలైన చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మానిటోరియం గురించి కూడా ఒకసారి ఆలోచించండి. గత ప్రభుత్వాలు చేశాయి. ఎందుకంటే ఆత్మహత్యలు విపరీతంగా పెరుగుతున్నాయి. 3 ఏళ్ల దాకా ప్రైవేట్ అప్పులు కానీ బ్యాంక్ అప్పులు కానీ ఎవరు అడగొద్దని మానిటోరియం విధించే అవకాశం ఉన్నది. ప్రభుత్వం నుంచి జీవో ఇస్తే రైతులకు ఊరట దొరుకుతుంది. దాని గురించి కూడా ఆలోచించమని నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అదే తిరిగా క్రాప్ ఇన్సూరెన్స్ కూడా జీవన్ రెడ్డి గారు చక్కగా చెప్పారు. అయితలేవు. ఆ ఇన్సూరెన్స్ విధానాన్ని కూడా మీరు ఒకసారి దాన్ని రివ్యూ చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సపరేట్ వ్యవసాయ బడ్జెట్ పెట్టండి, చాలా మంచి లాభం జరుగుతుంది, మంచి చర్చ పెడుతుంది. వ్యవసాయం మీద సపరేట్గా బడ్జెట్ పెడతాం, రైతాంగాన్ని ఆదుకుంటాం అనేది ఈ ప్రభుత్వం ఒక పిలిపిస్తే మా కోసం ఈ ప్రభుత్వం సపరేట్గా బడ్జెట్ పెడుతుందట. రైతులకు ఇబ్బంది కాకుండా భరోసా ఇస్తుందనే నమ్మకం ఈ అసెంబ్లీ ద్వారా ఇప్పవలసిన బాధ్యత మీ ఉన్నదని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. సోయాబీ ఎవరు కొంటలేరు, దాన్ని కొనే ఏర్పాటు చేయండి. ధర లేదు. ఇలా వడ్లు వస్తున్నాయి, మొదలైనవి. మొదలు వరి వేసుకున్న వాళ్ళందరికీ ఇప్పుడు రావటం జరుగుతున్నది మార్కెట్లో. ఐకేపీ గ్రిప్ ఇంకా దించలే. ఐకేపీని దించండి. 1,200-1,100కు అమ్ముతున్నారు. ఐకేపీ వస్తే ఒక 1,500 రూపాయలకే నాకు కొనేటట్టు వడ్ల రేట్లు ఏదో 1,410 ఉన్నది, 1,450 చేస్తూ ఉంటున్నారు. 1,500 కింట రాష్ట్ర ప్రభుత్వం అయినా కొంత డబ్బులు కేటాయించి ఏర్పాటు చేయండి. రైస్ మిల్లర్లు కొంటలేరు. దయచేసి నేను మార్కెటింగ్ మంత్రి గారికి, సివిల్ సప్లై మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకా వాళ్ళు ఎఫ్సిఏ వాళ్ళు కొనాలన్నట. ఎఫ్సిఏ వాళ్ళు ఇంతవరకు ముందుకు వస్తలేరు. రైస్ మిల్లర్ల దగ్గర ఎఫ్సిఏ వాళ్ళు కొంటే రైస్ మిల్లర్లు రైతుల దగ్గర కొనే అవకాశం ఉంటుంది. దయచేసి ఇమ్మీడియట్లీ దానికోసం ఎక్కువ శాతం కొనేచ్చే ఏర్పాటు చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మానిటోరియం మార్కెటింగ్ ఫండ్ కూడా ఒకటి ఏర్పాటు చేయండి. మీరే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు 1000 కోట్లు పెడతామని. ధరలు ఏమన్నా పడిపోతే ధరలు నియంత్రించేందుకు ప్రభుత్వం మార్కెట్ ద్వారా కొనిచ్చే అవకాశం ఉన్నది. దాదాపు ఒక 2,000 కోట్లైనా ఈ మార్కెటింగ్ ఫండ్ రైతులను ధరలు నిర్ణయించేందుకు ఒక ఫండును కూడా
ఏర్పాటు చేయవలసిందిగా నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అదే తిరిగా ఇలా వ్యవసాయం లోపట మన ఉపాధి హామీ పథకం ఉన్నది. అది రాష్ట్ర ప్రభుత్వం కొంత పరిధి తక్కువ ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వాల రికమెండేషన్స్ను కేంద్ర ప్రభుత్వం కొంత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. పోయినసారి ఇదే అసెంబ్లీ లోపల నేను సూచన చెప్పాను, రైతులకు కొంత అనుసంధానం చేయండి ఉపాధి హామీ పథకం. ఇప్పుడు కూలి వాళ్ళ కోసం మన ఉత్తగానే 9 చెట్లనే పీక్తాం, కోట్ల చెట్లనే కొడుతున్నాం, ఉత్త రోడ్లనే పోసిన మట్టినే పోస్తున్నాం, ఏదో ఒక రైతులకు ఆ కూలి వాళ్ళకు కావాలని. నేను దయచేసి దాంట్లో కొన్ని ఉన్నాయి. పోయినసారి రాష్ట్ర ప్రభుత్వం మేము చొరవ చూపెడితే కేంద్రానికి వాళ్ళు రిపోర్ట్ పంపించారు. భూమి లెవలింగ్ కానీ, బావులు దొంగకున్నది కానీ, బండలు ఏరేందుకు కానీ రైతులకు కొంత అనుసంధానం చేశారు. దానికంటే ఎక్కువ మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ అసెంబ్లీ ద్వారా ఉపాధి హామీ పథకం రైతు కూలీలకు అనుసంధానం చేయండి. 50% రైతులు కట్టుకుంటారు. ఓ 100 రూపాయల రేట్ అయితే 150 రూపాయలు అయితే ఓ 75 రూపాయలు రైతు కట్టుకుంటాడు. 75 రూపాయలు మన ఉపాధి హామీ పథకం దానికి ఇచ్చినందుకు అవకాశం ఉంటుంది. అది పత్తి ఈరోజు నేను ఒకటే స్పీకర్ గారి కాన్ఫరెన్స్ లేక మా జిల్లాలో ఎక్కువ పత్తి పండుతుంది. పత్తి ఏరాలంటే కింటాకు 3000 ఉంటే పోయినసారి 1500 పత్తి ఏరేదందుకే సరిపోయింది. అంటే కింటాకు 3000 రేటు వస్తే కూలి వాళ్ళకు 1500 పోయే పరిస్థితి ఉన్నది. 1500 వాళ్ళ పెట్టుబడి ఎక్కడి వెళ్తుంది, తన కష్టం ఎక్కడి వెళ్తుంది. అంటే ఒక కూలి రేట్లకే పోయే అవకాశం ఉన్నది. ఎందుకంటే దయచేసి ఈ కూళ్ళు ఉపాధి హామీ పథకం కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రికమెండేషన్ చేసి పంపించండి. ఈ అసెంబ్లీ ద్వారా కూడా ఒక తీర్మానం చేసి పంపిస్తే బీజేపీ పార్టీ ఉన్నది, అలయన్స్ తెలుగుదేశం పార్టీ ఉన్నది, మేము కొట్లాడి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అదే తీరుగా చెరుకు రైతుల బకాయిలు కూడా ఉన్నాయి. ఎక్కువ మెదక్ జిల్లాలో మీ జిల్లాలే ఉన్నాయి. దయచేసి నేను ఆ బకాయిలను ఇప్పించి ఏర్పాటు చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదే తీరుగా ధరల గురించి నేను పదే మళ్ళీ ఒక్కసారి మీ దృష్టికి తీసుకొస్తున్నా. రైతు ఈ పత్తి రేట్ అయితే చాలా ఘోరమైన పరిస్థితి రాబోతున్నది. నాకు వ్యాపారస్తులు చెప్తున్నారు, రైతులు చెప్తున్నారు, పత్తి సీసీఏ వాళ్ళు కొంటారో కొనరో అనుమానం కూడా ఉన్నది ఇంత ఎత్తున. మరి సీసీఐ చైర్మన్ను మీరు హైదరాబాద్కి పిలిచి ఏ రూపంగా ఒప్పిస్తారో 5000 కింటా పడేటట్టు చూడవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి మంత్రిని దయచేసి ఈ వరి ధాన్యం, మొక్కజొన్న, పత్తి ఇంకా విత్తనాలు ఈ వచ్చే వాటిని ప్రతి మంత్రిని ఆ మార్కెటింగ్ ఇన్ఛార్జిగా పెట్టి ఆ మార్కెట్కు వరంగల్ మార్కెట్ అనుకోండి, జమ్మికుంట అనుకోండి, కరీంనగర్, ఖమ్మం అన్ని జిల్లాకు మంత్రులు ఉన్నారు. మార్కెట్ యార్డుకు పోవాలి. సంవత్సరంన్నర నుంచి ఎమ్మెల్యే కానీ మంత్రులు ఎవరు కూడా మార్కెట్ యార్డుకు పోతలేదు. హరీష్ రావు గారికి అప్పుడు మీరు మంత్రి కాకముందు వరంగల్ మార్కెట్కి వచ్చి ఏమేం మాట్లాడారు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. హరీష్ రావు గారు 5000 కింటా పత్తి నేను ఇప్పిస్తా అని రైతులకు మార్కెట్లో ఉపన్యాసం చెప్పావు. ఇప్పుడు ఎప్పుడు పోతున్నారంటే నువ్వు పోతున్నారు, ఆ లెక్కలు కూడా చూపెడతా. మొత్తం సరుకంతా అయిపోయాక రైతులు లేనప్పుడు మొన్న పోయారు, మధ్యాహ్నం 1 గంటకు పోయావు. నేను ఉదయం పోండి,
9 గంటలకు పోండి, రైతులకు భరోసా ఇవ్వండి. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు కూడా ఆ కుటుంబాలను మీరు ఆదుకుండే కాదు, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నందుకు కొన్ని నివారణ చర్యలు మీకు చెప్పాను. ఇంతకుముందు జీవన్ రెడ్డి గారు చెప్పారు. పెన్షన్ అండి, పెన్షన్ ఓ ట్రాక్టర్ ఉంటే కట్ చేసుడు, ఇల్లు చక్కగా ఉంటే కట్ చేసుడు, ఓ కారు ఏందయ్యా ఇవాళ రేపు 10,000 ఉంటే ఇన్సూరెన్స్ కారు ఇంటి ముందర పెడతాను. దయచేసి కారుని అంటలేను, అది ప్రిస్టేజ్కి చాలా మంది రైతులు, తెలంగాణ రైతులు ఏం చేస్తారు ఎక్కడైనా అప్పు పుట్టేదందుకు ఇల్లు మంచిగా కట్టుకుంటాడు, కారు కొనుక్కుంటాడు ఫైనాన్స్లో తెచ్చి, బట్టలు మంచిగా వేసుకుంటాడా అప్పు పుట్టాలని. దయచేసి ధనవంతుల కింద చూడకుండా వాళ్ళను, ఎకరం రైతున్నా కూడా షోకు కట్టుకుంటాడు. దయచేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, రైతులకు పెన్షన్ విధానాన్ని ఆ ఇచ్చే పెన్షన్ ఇప్పించవలసిందిగా, భార్యకి ఇస్తే భర్త, భర్తకి ఇవ్వకపోతే భార్య. ఎందుకు ఇవన్నీ? 2 ముసలోళ్ళు ఉంటారు, ఇచ్చే ఏర్పాటు చేయండి. భర్త వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు, ఈ వ్యవసాయం చేయకుండా వాడు ఎక్కడో వెళ్ళిపోయింది, వాడికి ఇంత అడ్రస్ లేని వాళ్ళు రైతులు ఉన్నారు. ఆ భార్య పిల్లలను పట్టుకొని ఎడుతుంది, ఆ భార్య భర్తని చనిపోలే కదా, చనిపోతేనే ఇస్తా అనే నిబంధనలు పెట్టకుండా దయచేసి భర్త వదిలిపెట్టిన ఉన్నారు, భర్త ఎడిపోయిండో తెలియదు రైతులు, వాళ్ళందరికీ పెన్షన్లు ఇచ్చే ఏర్పాటు దయచేసి చేయండి. ఓ కుటుంబంలో ఓ కండక్టర్ నౌకరు దొరుకుతుంది, ఏ 5-6 కొడుకులు ఉంటారు, ఈయన కండక్టరో డ్రైవరో కానిస్టేబుల్ ఎక్కడ నొప్పి మన భార్య భర్తలతో, నీ కొడుకు నౌకరు చేస్తాడు, నీ పెన్షన్ కట్. ఆ చిన్న ఈ కానిస్టేబుల్ అయి, కండక్టర్లై, డ్రైవర్లై, అటెండర్ కొంచెం ఆలోచించండి. నేను దాన్ని మీరు పిస్టేజ్గా నేను ఏదో చెప్పిందనేది కాదు, వాళ్ళ పెన్షన్లు, ఆ రైతు కుటుంబాలకు పెన్షన్లు వచ్చే ప్రయత్నం చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మన కుల వృత్తులకు, చేతుల వృత్తులకు 60 ఏళ్ళకి ఇస్తున్నాం, మంచిదే, అది మీరు మంచి పని చేస్తున్నారు. రైతులకు కూడా 65 ఏళ్ళు కాదు, చేసి 50 ఏళ్ళకి ముసలు అవుతాను, 60 ఏళ్ళకి ఇవ్వండి. కొంత రైతులకు కొంత ఆత్మహత్యలు చేసుకోకుండా ఇది నివారించేందుకు అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఈ రోగం వచ్చి వచ్చింది, ఆ రోగం వచ్చి వచ్చిందని మనం విమర్శించే బదులు కంటే, ఇలా గ్రామాల లోపల మురికి వాడలు కానీ, ఆ దోమలతోటి కానీ, ఆ పంటల పురుగుల మందులతోటి వివిధ రోగాలు, జ్వరాలు ఎప్పటికి వస్తూ ఉంటాయి. డెంగీ జ్వరాలందరినీ కూడా ఆరోగ్యశ్రీలో ఇంక్లూడ్ చేయండి. అన్ని గ్రామాలలో డెంగీ జ్వరాలు, ప్రతి రైతుకు డెంగీ జ్వరం వస్తూనే ఉంటుంది. ఆ డెంగీ జ్వరానికి 1,00,000-2 లక్షలు అవుతాయి. దాని ఆరోగ్యశ్రీ లేదు, ఆరోగ్యశ్రీలో ఇంక్లూడ్ చేయమని చెప్తున్నాం. జీవన్ రెడ్డి గారు సలహా ఇచ్చారు, దాన్ని రైతులకు కార్డు ఇవ్వండి, ఆరోగ్యశ్రీ కార్డు అని. ఏదైనా మీరు, ఎందుకంటే ఇవన్నీ కూడా రైతులకు ఆత్మహత్యలు అయ్యేందుకు, అప్పుల పాలయ్యేందుకు, ఆరోగ్యం మంచిగా లేక, బిడ్డ పెళ్లి కూడా మీదబడి, పెట్టుబడి పెరిగి, పిల్లల చదువు కోసం ఏదో మంచిగా చదివిస్తే, ఏదో మంచి స్కూల్ వేసి డొనేషన్ కడితే చదువు వస్తుందని ఏదో అమ్మి, ఏదో ఇంట్లో ఉన్న బంగారం అమ్మి కట్టిస్తే, ఇవన్నీ కూడా మనకు ఇబ్బందులు ఉన్నాయి. ఆ పిల్లలకు చదువు గురించి కూడా ఆలోచించండి. ఆరోగ్యం ముఖ్యం, ఆరోగ్యశ్రీని ఏర్పాటు చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. కౌలుదారు రైతులను కూడా దృష్టిలో పెట్టుకోండి. రైతులకు ఇప్పటికి కూడా ఇది నా భూమి అని పట్టా పాస్ పుస్తకాలు లేవు. ప్రయత్నం చేస్తున్నారు కానీ జరుగుతలేవు. పాస్బుక్లు, పట్టా పుస్తకాలు ఇస్తే ఊరట చెందుతారు కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. రైతుల మీద, రైతుల గురించి పోరాటాలు చేసిన మీద దాడులు చేయకుండా దయచేసి. ఇలా కమ్యూనిస్టు పార్టీలను రైతుల గురించి పోరాటం చేస్తే ఏళ్ళ చేస్తారు, కాంగ్రెస్ పార్టీ చేస్తే ఏళ్ళ చేస్తున్నారు, బీజేపీ చేస్తే ఏళ్ళ చేస్తున్నారు. ఆ ఏళ్ళను బంద్ చేయండి. తెలుగుదేశం పార్టీ చేస్తే మేము మా జీతాలు
మేము జోల పెట్టి అక్కడిక్కడ అడుక్కొచ్చి రైతు చనిపోయిన కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ 50,000 ఇచ్చాం. మీరు మీ దగ్గర మనసు మారాలని, మీరు కూడా సాయం చేయాలని, సాయం చేసి ఉంది ఇవాళ సంతోషం. మా ద్వారానే మీకు మార్పు వచ్చిందని మేము అనుకుంటాను. అదే తెలుగుదేశం పనుల అధికారం లేదు, ఏం లేదు, వాళ్ళు 50,000 ఇచ్చారు, మేమన్నా ఇంతో కొంత ఇవ్వాలని మీరు ఇచ్చారు. నువ్వే ఇచ్చినావు అనుకోరాదు, నువ్వే ఇచ్చినావు అనుకో, నీ దగ్గరికే వచ్చి అడుకొచ్చి ఇచ్చినావు. మనకు సిగ్గను కూడా అనిపిస్తలేదు. ఇలా మేము నల్గొండ పోతే ఎందుకు చెప్పండి, నేను ముఖ్యమంత్రి గారిని పోయినసారి కూడా అడిగాను, మా మీద ఎందుకు దాడి చేయాలా అడ్డం తిరిగి. ఇప్పటి వరకు కూడా కేసులు బుక్ చేయరాడ. మా 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 కార్లను దౌర్జన్యం చేశారు అడ్డం తిరిగి. నల్గొండ పార్టీ ఆఫీసును తగలబెట్టారు. మేము రైతుల కోసం 50,000 ఇద్దామని పోతే రైతు కుటుంబాలను పలకరించే ప్రయత్నం చేస్తే మా మీద దాడి చేశారు. ముఖ్యమంత్రి గారు దయచేసి మీరు పిస్టేజ్ పోయేదో ప్రతిపక్షాలను తొక్కాలను రైతుల మీదను మేము అడిగితే నిలదీస్తే పోలీసులు కేసులు పెట్టాలనో జైలు దోలాలనే ప్రయత్నం దయచేసి చేయొద్దు. ఇది మన తెలంగాణ వస్తే అందరూ బాగుపడతారన్న ఆలోచనతో ఉన్నారు. ఇప్పటి నుంచైనా ఈ సంఘటనలు జరగొద్దని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రైతులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేయండి. ఆత్మహత్య చేసిన కుటుంబాల దగ్గరికి పోతే ఏమవుతుంది? అప్పుడు తెలంగాణ కోసం చచ్చిపోయిన విద్యార్థి దగ్గర పోయి ఇమ్మీడియట్లీ కండువ కప్పారు, ఊరేగించారు, మీరు పెద్ద ఎత్తున చేశారు. ఈ రైతు ఆత్మహత్య చేసిన కుటుంబం దగ్గర పోయి మన ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు, రైతులు మీరు పలకరించే ప్రయత్నం చేసి ధైర్యం చెప్పవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. స్వామినాథన్ జయత్మూష్ కమిటీలను ఒకసారి రిపోర్ట్ తెప్పించుకొని ఆమోదించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇరిగేషన్ మార్కెట్ ఆ సబ్జెక్ట్ పక్కకు పెడుతున్నది, రైతులకు సంబంధించింది కాబట్టి కొంత మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఇలా ఎస్ఆర్ఎస్పి ఉన్నది, నీళ్ళు వస్తలేవు. ఆ నీళ్లు కొంతలపల్లి ప్రాజెక్ట్ వస్తే మాకు నీళ్ళు వస్తాయంటే అది మారుస్తున్నా అనే వరకు రైతులు ఆందోళన చెందుతున్నారు. రంగారెడ్డి జిల్లా ప్రాణహిత చేవెళ్ళ అది వస్తే రంగారెడ్డి జిల్లా బాగుపడుతుంది అనుకుంటే దాన్ని ఏదో మీరు మార్పు చేస్తున్నారు. ఇది పిస్టేజ్గా పోయి ప్రాజెక్టులను మార్పులు చేసి పద్ధతి కూడా బాగుండదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. దయచేసి నేను చెప్పిన సూచనలను వ్యవసాయ క్షేత్రానికో ఫామ్ హౌస్లకో మీరు సబ్సిడీలు ఇచ్చే ప్రయత్నం చేయకండి. రైతులకు సబ్సిడీ వచ్చేటట్టు, చిన్న రైతులకు సబ్సిడీ వచ్చేటట్టు చేయండి. మీరు తీసుకుపోయినా ఇజ్రాయెల్కి ఎవరెవరిని తీసుకుపోయారా? రైతులను తీసుకుపోయారా? మీరు చైనాకు పోయారు, రైతులకు తీసుకుపోయారా? చైనా రైతాంగం కూడా మంచి రైతాంగం, ఇజ్రాయెల్ రైతాంగం. రైతులను సరైన రైతులను తీసుకుపోయే ప్రయత్నం చేయండి. రైతులు కాని వాళ్ళు నవ్వుతారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ, ఆ ఇజ్రాయెల్ పోయే బదులు ఫామ్ హౌస్ పోయి చూద్దాం. మన పక్కనే మన ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్ చూద్దాం, బాగున్నా, వారు బాగా పండిస్తా అన్నట్టు సంతోషం. వారు రైతు అంటే, వారి పంటలంటే ఇంట్రెస్టే. అక్కడికి పోయి చూసే బదులు కంటే ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్ మా ఎమ్మెల్యేలందరినీ తీసుకుపోమని అంటున్నా. మీరు మీ పంట చూపెట్టండి. అల్లం ₹1,00,00,000, ఇంకేదో ₹1,00,00,000, ఎకరాన ₹1,00,00,000, ఈ ₹1,00,00,000 పసుపు ₹1,00,00,000. సంతోషం. మీరు ఆదర్శ రైతు. మీరు పంట అంటే ఇంట్రెస్ట్, వీళ్ళన్నీ వదిలిపెట్టానే మీరు ఫామ్ హౌస్ పోతారు, హ్యాపీ. అంటే అది ఉండాలి రైతుకు. కానీ రైతులందరూ కూడా ఈ లెవెల్లో పండించేటట్టు తయారు చేయండి. మీరు కోరుకున్నావు, మీరు ముఖ్యమంత్రి కాకముందు మీ ఫామ్ హౌస్ల పంటలు చూసి, మీరు పేపర్లో పట్టిందని చూసి కేసీఆర్ గారు ప్రభుత్వం వస్తే రాష్ట్రంలో అందరు కూడా ₹1,00,00,000 ఎకరాన పండుతుందనే నమ్మకం వచ్చింది. ఇప్పుడు 1,00,00,000 పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 1,00,00,000 అవసరం లేదు, నాకు కొంత భూమి ఉన్నది, ఎకరానా నాకు 15,000 ఇప్పిస్తే నేను మొత్తం లీజుకి ఇస్తా. దయచేసి మీరు చేసే పంట రైతులందరూ కూడా పండించి రైతులను ఆదుకునే ఏర్పాటు చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అగ్రికల్చర్ ఆఫీసర్లను గ్రామాన్ని దోలి
రైతులను చైతన్యం చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి ప్రభుత్వాన్ని ప్రిస్టేజ్ పోకండి, దాడిలకు పోకండి. దీని ద్వారా రైతు ఆత్మహత్యలు ఆగాలి. ఆ రూపంగా మీరు భరోసా ఇవ్వండి. రైతు ఆత్మహత్యలు చేసుకోరు. ఉపాధి హామీ పథకం ఇక్కడి నుంచి తీర్మానం పంపించాలి. రైతుల ఆత్మహత్యల 1400 రైతుల మీద ఇదంతా అయిపోయిన తర్వాత ఒక 2 నిమిషాలు మౌనం పాటించే ప్రయత్నం చేద్దాం. రైతు ఆత్మహత్యలకు శ్రీనివాసరెడ్డి గారు దగ్గొస్తుంది, దయచేసి మౌనం పాటించి వాళ్ళకి ధైర్యం కల్పించే ప్రయత్నం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదో ఇచ్చారో దాన్ని ఇంప్లిమెంట్ చేయవలసిందిగా ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా స్పీకర్ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.